I have already devised. సో తెలంగాణ అన్ని చెప్పడానికి అన్ని కథలు ఉన్నాయి. ఇక్కడ గోస ఉంది, దుఃఖం ఉంది, ఆవేదన ఉంది, ఆక్రోశం ఉంది, పోరాటం ఉంది, తిరుగుబాటు ఉంది, ధిక్కారం ఉంది. ఇవన్నీ మనకు సినిమాలో ఎన్నైతే ఎలిమెంట్స్ కావాలో నవరసాలు అవన్నీ తెలంగాణ జాతిలో మట్టిని ముట్టుకున్నా వస్తాయి, మనిషిని ముట్టుకున్నా వస్తాయి. సో అన్నప్పుడు ఇంతకంటే గొప్ప కథలు ఏం కావాలి మనకి? సో అందుకని అవి తీయాలి, అలాంటి సినిమాలు తీయాలి. మనకు సార్ ఆల్రెడీ మనకు మసాలా మెయిన్ స్ట్రీమ్ మసాలా ఎంటర్టైనింగ్ సినిమా మనకు ఉంది. ఎప్పటి నుంచి ఉంది? 1931 నుంచి ఉంది. 1931లో మొట్టమొదటిసారిగా తెలుగులో భక్త ప్రహ్లాద సినిమా తీసినప్పటి నుంచి ఉంది. హనుమంతప్ప మునియప్ప రెడ్డి ఈస్ ద డైరెక్టర్ ఫర్ దట్ పర్టికులర్ ఫస్ట్ మూవీ. చందాల కేశవదాసు ఆఫ్ తెలంగాణ ఈస్ ద ఫస్ట్ లిరిసిస్ట్ టు రైట్ ద లిరిక్స్. మనం అనుకుంటాం ఇప్పుడు వేటూరు సుందరరామూర్తి, రామజోగయ్య శాస్త్రి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, అనంత శ్రీరాము, మిగతా వీళ్ళందరూ అనుకుంటున్నాం కదా, వీళ్ళందరికీ ఆది గురువు. తెలుగు సినిమాకు మొట్టమొదటిసారిగా పాటలు రాసిన ఆది గురువు తెలంగాణ చందాల కేశవదాస్. సో ఇట్లా ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద గ్రేటెస్ట్ మైల్ స్టోన్ ఈవెంట్స్ దట్ హావ్ బీన్ టేకెన్ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ జర్నీ ఆఫ్ తెలుగు సినిమా. సో అయితే దాంట్లో మెయిన్ స్ట్రీమ్ సినిమాకి మనకు ఉన్నది, కృష్ణానగర్ అడ్డా ఉన్నది, ఆ స్టూడియోలు అన్నీ ఉన్నాయి. కానీ ఆల్టర్నేటివ్ సినిమా కావాలి, మనకు కావాల్సింది ఒక నేటివ్ సినిమా కావాలి, మన మూలాల్లోంచి వచ్చే సినిమా, మన మట్టిని చెప్పగలిగిన సినిమా. ఇంతకుముందు ఒక చూడండి ఎంత హృదయాన్ని తట్టుకోగలిగే సెన్సిటివ్ సినిమా మనం చూసాం. లాస్ట్ వరకు రివీల్ కాలేదు, ఆయన ఎక్కడ వదిలేసిపోయాడు వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రిని, హోమ్ ఫర్ ది ఏజెంట్ దగ్గర వదిలేసిపోయాడు. పాప అప్పటి వరకు ఆయన తెలియదు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు ఆయన అంతే. తప్ప తీరా ఇక్కడ పైకి చూసేసరికి అప్పుడు అర్థమైంది ఏంటి ఎక్కడున్నాను అనేది. సో అంటే అంత ఎక్కడ కూడా వితౌట్ ఎనీ ఒక డైలాగ్ కూడా, ఒకటే డైలాగ్ ఏదో తక్కువ డైలాగ్ ఉంటున్నాయి. సో మొత్తం నడిపించారు. ఇప్పుడు ఇలాంటి మనసును తట్టగలిగే సినిమాలు కావాలి. అలాంటి సినిమాలు తీయాలంటే ఒక ఆల్టర్నేటివ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ కావాలి. సో దట్ ఈస్ ద ఐడియా ఫర్ ఎస్టాబ్లిషింగ్ దిస్ 5D జయరాజ్ ప్రివ్యూ థియేటర్. మెయిన్ స్ట్రీమ్ సినిమా తీయడానికి మస్తున్నారు సార్, మనకు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మొత్తం త్రివిక్రమ్ సినిమాలు మొదలుకొని బోయపాటి సీన్ వరకు ఇంకా చాలా మంది పేర్లు లిస్టు మస్తు పెద్దది. కానీ ఇలాంటి సినిమా చేయడానికి ఒక షార్ట్ ఫిల్మ్స్ కి, ఇప్పుడు అందరూ మనం షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం ఫర్ ద లాస్ట్ 6 and 7 10 years నుంచి షార్ట్ ఫిల్మ్ రెవల్యూషన్ నడుస్తుంది కంప్లీట్ గా. సో ఇలాంటి రెవల్యూషన్ చేస్తున్న టైంలో ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ మేకర్ కి ఒక డ్రీమ్. ఏం డ్రీమ్ అంటే నా సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలి. ఎంతమందికి సాధ్యం అది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆ డబ్బులు ఇస్తే ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో వేసుకోగలిగే డబ్బులు ఇస్తే ఇంకొక సినిమా తీస్తాడు ఆయన, ఆ డబ్బులతో ఇంకో సినిమా తీస్తాడు. సో మరి అలాంటప్పుడు తీసుకున్న మనకు బడ్జెట్ అంటే చాలా షూ స్ట్రింగ్ బడ్జెట్లు, 30,000లో అద్భుతమైన సినిమా ఇస్తారు మనం. ఎందుకంటే క్రియేటివిటీ ఎక్కువ. ఎక్కడైతే వనరులు తక్కువ ఉంటాయో అక్కడ క్రియేటివిటీ మస్తు ఉంటుంది సార్. గాట్ మై పాయింట్ హియర్? వెనెవర్ యు ఆర్ హ్యావింగ్ లిమిటెడ్ రిసోర్సెస్ యు విల్ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్, creative talents, imaginary skills, intellectual abilities for making that particular dream into reality. So by that what happens here is that అక్కడ అద్భుతమైన రిసోర్సెస్ తో సంబంధం లేకుండా అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు చేస్తున్నారు మీరంతా. ఎంత బడ్జెట్లు, చాలా చిన్న బడ్జెట్లతో అద్భుతాలు చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఒక పెద్ద డ్రీమ్. నా టైటిల్ నేను ఎంతమందిలో చూశాను, నా పేరుని ఇంత పెద్ద స్క్రీన్ మీద చూసుకోవాలి, నా పేరుని చూసుకోవాలి అంతే. నువ్వు ఎంత చూసుకున్నా యూట్యూబ్ లో సిస్టమ్ లో ముందు పెట్టుకుని ల్యాప్టాప్ లో చూసుకుంటే ఎంతైనా ఇంతే కదా. ఆ ఇంత కాదు, ఇంత కావాలి. లార్జర్ దాన్ లైఫ్ కదా సినిమా అంటే, లార్జర్ దాన్ లైఫ్. సో అలాంటప్పుడు పెద్ద స్క్రీన్ మీద కనిపించాలి. ఆ ఒక్క ఎలిమెంట్ ని గుండెని తట్టింది మనం. సో అందుకే ఇది అని, లేకపోతే ఇది అయ్యేది కాదు. 5D జయరాజ్ కూడా ఇక్కడ మీకు చెప్పాలి. 5D జయరాజ్ ఈస్ ఏ వండర్ఫుల్ సక్సెస్ స్టోరీ. అందరికీ మనకి ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన స్టోరీ. ఎక్కడో మారుమూల ఇక్కడ సిరిసిల్ల దగ్గర మానకొండూరు ఊరు లాంటి కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లాలో పుట్టిండు. మంచి కాకపోతే మంచిగా ఉన్నాడు, హైట్ గీట్ పర్సనాలిటీ బాగుంటాడు. వచ్చిండు హైదరాబాద్ లో అఖాడాలు ఉన్నాయి ఇక్కడ, హైదరాబాద్ వ్యాయామశాలలు, ఫేమస్ వ్యాయామశాలలు. ఆ వ్యాయామశాలలో మొత్తం మట్టి గిట్టి చూసుకొని మొత్తం ఎగిరి దొరికి పడేటోడు. తర్వాత ఆయనకి ఏమనిపించిందో నాటకాలు ఇస్తాడు. హైదరాబాద్ లో దక్కని నాటకం వెరీ ఫేమస్ ఇన్ 1920s. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇక్కడ కాదు, ఒక్కసారి ఇలా చూడండి. చూసారు అటు చూస్తే రింగులు తిరుగుతాయి, రింగులు తిరిగితే 1920s 30s లో ఆయన అక్కడికి వెళ్ళి ముంబైకి వెళ్ళిపోయాడు. ముంబైకి వెళ్ళిపోయి నానా కష్టాలు పడి, అప్పుడు ఆ టైంలో అశోక్ కుమార్, పృథ్వీరాజ్ కపూర్ లాంటి వాళ్ళు ఉన్న టైం అది. ఆ టైంలో సౌత్ ఇండియన్ అక్కడికి వెళ్ళి ఎన్ని సినిమాలు తెలుసా? 103 సినిమాల్లో హీరోగా చేశారు.
బాలీవుడ్ లో 103 మూవీస్ లో హీరో. అండ్ వన్ మోర్ థింగ్ ఐ విల్ లైక్ టు టెల్ యూ, మనం ఇప్పుడు అనుకుంటాం యాక్షన్ హీరో అనుకుంటున్నాం కదా, మహేష్ బాబు, ఇంకెవరో బాబు, ఆ బాబు, ఈ బాబు, పెద్ద బాబు, చిన్న బాబు, ఏదో ఉన్నాయి కదా వీళ్ళంతా. వీళ్ళందరికీ బాబు ఎవడంటే ఫైట్ చేయాలి. ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ యాక్షన్ హీరో. అప్పటి వరకు వీళ్ళందరూ కోట్ వేసుకొని, పృథ్వీరాజ్ కపూర్, అశోక్ కుమార్ అంతా కోట్ వేసుకొని చందమామను చూసుకుంటూ, నింగిని చూసుకుంటూ, చెట్టు ఆ కొబ్బరాకుల సందులోంచి ఓహో చందమామ అని పాడబడుతుంటే, ఈయన కత్తి తీసి మొత్తం సూపర్ ఫైట్ చేసుకుంటూ స్టంట్లు కొట్టి, పల్టీలు కొట్టి, గాలిలో పల్టీలు కొట్టి ఫైటింగ్ చేసేవాడు. టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ హతీమ్ తాయి మూవీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ మూవీ ఇన్ ఎంటైర్ ఇండియన్ సినిమా. దట్ వాజ్ ద ప్రొటాగనిస్ట్ ఈస్ నన్ అదర్ దాన్ ఫైట్ జయరాజ్. ఎన్ని సినిమాలు, రిటర్న్ ఆఫ్ ఎ సూపర్ మ్యాన్ అని ఉంటుంది. సూపర్ మ్యాన్ ని సేమ్ యాక్టింగ్ చేసి పారేస్తుంది. రిటర్న్ సూపర్ మ్యాన్ గాల్లో పోతుంటాడు, ఎగురుతుంటాడు, దూకుతుంటాడు, పైకి పల్టీలు కొడుతుంటాడు, ఫైట్స్ చేస్తాడు. అందుకోసమే ఫస్ట్ యాక్షన్ హీరో in Indian silver screen is a Telugu man, Telangana. ఇది కదా. సో ఇది మనకు తెలియదు అని తెలుగు కూడా చేసిండు కూడా. నిజంగా ఏంటంటే ఒక చిన్న పొరపాటు ఏం జరిగిందంటే, అసలు యాక్చువల్గా 1920s లోనే తెలుగు సినిమా వచ్చింది. రఘుపతి వెంకయ్య ఉన్నాడు, ఆయన తెలుగు సినిమా పితామహుడు. రఘుపతి ప్రకాష్ వాళ్ళ కొడుకున్నాడు, మద్రాసులో తెలుగు సినిమాలు తీశారు. ఇది కథ. భీష్మ ప్రతిజ్ఞ మూకీ సినిమా మొదటిది. ఇది లెక్క అయిపోయింది కథ. అంటే the other side of the coin, the historical perspective was totally ignored, negligent గా వదిలేశారు దాన్ని. అదే టైంలో నిజాం కాలేజ్లో హైదరాబాద్లో ధీరేన్ గంగూలీ అనే ఒక ప్రొఫెసర్ ముంబై కాదు మొత్తం జర్మనీ నుంచి, బ్రిటన్ నుంచి ప్రొజెక్టర్ ని దిగుమతి చేసుకొని ఇక్కడ అద్భుతమైన సినిమాలు తీశారు. హైదరాబాద్ ఈస్ ద హబ్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. నిజాం 7 యూజ్డ్ టు గో అండ్ సినిమా మొత్తం ఫ్యామిలీ వాళ్ళ కోడల్ని, కొడుకుని, మనవరాలు తీసుకొని పోయి సినిమాలు మనలాగే కూర్చొని సినిమాలు చూస్తాడు. దిస్ ఇస్ ద హిస్టరీ. ఇంకా అద్భుతం చెప్తారు. మొట్టమొదటిసారిగా అవార్డులు, ఇప్పుడు మన బృహస్పతి సినిమా అవార్డు ఇస్తున్నాం కదా, ఇలాంటి అవార్డులు ఇవ్వాలనే సంస్కృతికి శ్రీకారం చుట్టింది 1942లో నిజాం. భారతదేశంలో మొట్టమొదటిగా సినిమా అనేది అప్పుడు చాలా నెగ్లిజబుల్. అంటే నాటకం గొప్పది, మిగతా కళలు గొప్పవి తప్ప సినిమాలు గొప్పవి కావు. ఎందుకు సినిమాలు గొప్పవి కావంటే ఆ టెక్నాలజీ ఉంది కనుక, ఏదో చేస్తారు కనుక దాన్ని అసలు అప్పుడు ఇది పెద్ద కళారూపంగా పరిగణించబడలేదు, చాలా చిన్న చూపు. కానీ అలాంటి ఒక కొత్త కళారూపం, ఎందుకంటే మొత్తం కళారూపాలలో అత్యంత యంగెస్ట్ కళారూపం ఈ సినిమా. ఎందుకంటే 1896 లూమియర్ బ్రదర్స్ కనుక్కున్న తర్వాతే సినిమా వచ్చింది, అంతకుముందు లేదు. భారతదేశంలో 1913, తెలుగులో 1931. సో మొత్తం లెక్కేస్తే నీకు 91 ఇయర్సే మొత్తం తెలుగు సినిమా చరిత్ర 90 ఓన్లీ. అదే ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్ విత్ ఆర్ట్, పెయింటింగ్ తీసుకోండి. మానవుడు ప్రాచీన కాలంలో, ఆదిమ యుగంలో గుహల్లో నివసిస్తున్నప్పుడు కూడా బొమ్మలు వేసింది అక్కడ. మీకు అది ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. పాండవుల గుట్ట అని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికీ పాండవుల గుట్టలో గుహల్లో ఆదిమ మానవుడు వేసిన బొమ్మలు ఇప్పటికీ ఉన్నాయి. అంటే అరౌండ్ 30,000 ఇయర్స్ ఎగో. అంటే పెయింటింగ్ అనే కళకు సంబంధించిన హిస్టరీ 30,000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. అదే సినిమాది ద యంగెస్ట్ ఆర్ట్ ఫామ్ ఇన్ ఎంటైర్ హ్యూమన్ సివిలైజేషన్ ఈ సినిమా. బట్ గమ్మత్ ఏంటంటే అవన్నిటిని పక్కకు పెట్టి ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడేనట్టుగా మనందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది సినిమా. ఎందుకు సినిమా? వై సినిమా? ఇక్కడ ఏం మాయ చేసావే సినిమా ఎంతమంది చూసింది? దాంట్లో ఒక మస్తు డైలాగ్, కిక్కిచ్చే డైలాగ్, నాకు కూడా బాగా నచ్చే డైలాగ్. అరే మామ, ప్రపంచంలో ఇంతమంది ఉండగా జస్టిస్ ఎందుకు పడ్డావు? అంతే కదా. అరే ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు కదా, మనకు మన భారతదేశం తీసుకుంటే 1.3 బిలియన్, 130 కోట్లు, 50% అంటే 65 కోట్ల మంది మహిళలు ఉండగా వాడు పోయి జస్టిస్ ఎవరైనా ఎందుకు పడ్డాడు? మనకు 64 కళలు ఉన్నాయి, మన సినిమాతో ఎందుకు ప్రేమలో పడ్డాం? లేదు, లాజిక్ లేదు, అంతే. వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, దట్ సినిమా ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ ఆర్ట్ ఫామ్. సో మిగతావన్నీ దేని దానికే. పెయింటింగ్ అంటే పెయింటింగే, పోయిటరీ అంటే పోయిటరీ రైటింగ్. ఆయన ఒక్కడు, ఆయన బ్రెయిన్ ఉంటే చాలు, పెన్ను పేపర్ ఉంటే దానికి ఏం అవసరం లేదు. బట్ హియర్ సినిమా ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ ఆర్ట్ ఫామ్. ఎన్ని కలిస్తే ఒక్క సినిమా. అంతకుముందు ఉండేది నాటకాన్ని అనేవారు సమగ్ర కళ, సంపూర్ణ కళ, సమాహార కళ. నాటకంలో అన్ని ఉంటాయి కనుక ఇక్కడ సినిమా ఇప్పుడు ఎన్ని కావాలి? 24 క్రాఫ్ట్స్ కావాలి, ఇప్పుడు ఇంకా విఎఫ్ఎక్స్ కావాలి, డిజిటల్ ఇంటర్మీడియరీ కావాలి, ఇంకా ఏమన్నా ఇంకా చాలా కావాలి, ఇంకా చాలా 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 ఉంటే తప్ప ఒక్క సినిమా కాదు.
సో అందుకని ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇన్ని క్రాఫ్ట్స్ పట్ల కమాండ్ రావాలంటే మామూలు విషయం కాదు. ఇంకొకటి కూడా చెప్తాను, మేనేజ్మెంట్ టెక్నిక్స్ లో ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత కష్టమైన మేనేజ్మెంట్స్ ఏంటి అనేది సర్వే చేశారు. అంటే హ్యూమన్ మేనేజ్మెంట్ అంటే 3 రకాల మేనేజ్మెంట్ ఉంటుంది. మెటీరియల్ మేనేజ్మెంట్, మెన్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్. ఈ 3 మేనేజ్మెంట్స్. దీంట్లో మెన్ మేనేజ్మెంట్ కి సంబంధించి అత్యంత కష్టమైన క్లిష్టమైన ప్రొఫెషన్ ఏది లేదా ఫీల్డ్ ఏది అని టెస్ట్ చేశారు. సినిమా గెస్. సినిమా ఫస్ట్ ఏది వచ్చింది చెప్పండి. గెస్ట్ చేయొచ్చు. అయ్యో ఇప్పుడు ఇట్స్ ఓపెన్ ఫోరం ఫర్ ఎవ్రీవన్, ఎనీబడి కెన్ గెస్ ఎనీథింగ్. కాదు, లోహిత్ గారు టక్కిన సినిమా. ఫస్ట్ ఏది వచ్చింది తెలుసా? పాలిటిక్స్. రియల్ చాలా కష్టం. 5 ఏళ్ల పాటు ఆ జనాలని మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేయాలి, మీ ఫాలోయింగ్ ఉంచుకోవాలంటే అంత ఈజీయా? అంత ఈజీ కాదు బాస్. దట్టు ఇండియా లాంటి కంట్రీలో ఎప్పటికప్పుడు మనం మూడ్స్ మైండ్స్ అని ఫ్లక్చువేట్ అవుతున్న మనుషులని ఒక్క తాటి మీద నిలబెట్టాలి, ఒక్క సిద్ధాంతం మీద కాపాడాలంటే అంత ఈజీ కాదు. మళ్ళీ దట్టు అధికారం లేకపోతే ఇంకా కష్టం, చాలా కష్టం, చాలా టఫ్. వాళ్ళని మెయింటైన్ చేయాలి. వాళ్ళకి పోయే వస్తారు కాళ్ళు పిల్లలు పట్టే వాళ్ళని మనం మెయింటైన్ చేయాలి. అంతా ఎంతో చాలా పెద్ద ప్రాసెస్ అది. సో ద బిగ్గెస్ట్ ద ఛాలెంజింగ్ ప్రొఫెషన్ ఇన్ ఎంటైర్ వరల్డ్ number 1 is politics and second is no doubt cinema. ఎందుకు సినిమా అని చెప్తా. ఏమైనా నీతో నాకు సంబంధం ఉందా, ఏమైనా బంధుత్వం ఉందా? 3 నెలల ముచ్చట నువ్వు నీతో ఎందుకు అంత కమిటెడ్గా ఉండాలి? నువ్వు ఏదో సినిమా కావాలనుకో ప్రొడక్షన్ మేనేజర్ తీసుకొచ్చుకుంటావు, ఓ కెమెరామెన్ తీసుకొచ్చుకుంటావు, యాక్టర్ తీసుకొచ్చావు, అంత 3 నెలలే. నీ సినిమా మొత్తం 90 రోజుల్లో ముచ్చట. 90 రోజుల తర్వాత నువ్వు ప్రొడ్యూసర్ ఉంటావో ఉండవో, నీ సినిమా నడుతుందో నడవదో. ఇన్ని అన్సర్టెనిటీస్ మధ్య నీకు విధేయం ఎందుకు ఉండాలి? విధేయత కదా. ఇప్పుడు మిగతా ఎక్కడ కానీ పని నడిచేది హ్యూమన్ రిలేషన్స్తో నడుస్తుంది, ఇంటర్పర్సనల్ రిలేషన్స్తో నడుస్తుంది, మనం మంచిగా అన్నా తమ్ముడు అనుకునే బంధాలతో నడుస్తుంది ఏదైనా వర్క్. కానీ ఇక్కడ ఎందుకు నమ్మాలి? ఎవరు ఎందుకు నమ్మాలి? చాలా మంది అంటారు నేను సినిమాకి వచ్చి మోసపోయినా, తడిగుడ్డ పడింది, ఇంకా వగైరా వగైరా, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వి యూజ్ టు లిసన్. బట్ ద థింగ్ ఈస్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, ఎందుకు నమ్మాలి? అరే నీ గురించి ఏముంది, నువ్వు సురేష్ ప్రొడక్షన్స్ అంటే 60 ఏళ్ళ బట్టి నడుతుంది కనుక ఖచ్చితంగా చెప్పినట్టు వింటారు. నీకు ఇది కాకపోతే ఇంకో సినిమా ఇస్తారయ్యా, ఇంకో సినిమా ఇస్తారు, వాళ్ళకు అది ఉంది. కానీ నువ్వు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్, నిన్ను ఎందుకు నమ్మాలి? నీ మీద ఎందుకు విధేయత ఉండాలి? ఇది కదా. నన్ను మోసపుచ్చాను, గీసపుచ్చాను, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వి యూజ్ టు లిసన్. సో హియర్ ఇంత అన్సర్టెన్ ఎందుకు చెప్తున్నా అంటే ఎవరిని నమ్మరు. నువ్వు అక్కడ సినిమా షూటింగ్ చేస్తా అంటావు, డైరెక్టర్ సినిమా షూటింగ్ చేస్తా అంటాడు, మస్తు కష్టపడతాను, ఎండల హీరోయిన్లు, వ్యానిటీ వ్యాన్ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది, తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది, ప్రొడక్షన్ మేనేజర్ ఇవన్నిటి భరించుకుంటా ఆ కొత్త డైరెక్టర్, ఆ కొత్త ప్రొడ్యూసర్ నానా తిప్పలు పడి కూడా సినిమాలు తిత్తాడు. తిత్తానే పక్కన వాడు ఉంటాడు, ప్రొడక్షన్ మేనేజర్ ఇట్లా వేసుకుంటాడు, వాడు పాట వేసుకొని ఇట్లా కూర్చొని ఉంటాడు, అక్కడే ఉంటాడు. ఏ సినిమా దొబ్బింది బాస్, వాడు నీతో పని చేస్తుంటాడు, వాడు నీ దగ్గర డబ్బులు తీసుకుంటుంటాడు, నీకు డబ్బులు తీసుకుంటుంటాడు, బట్ ద సేమ్ టైం పక్కనే సినిమా పోయి నీ అప్పుడే చెప్పిన అంటాడు. అంటే ఇలాంటి వాళ్ళ మధ్య ఇన్ని, అంటే ఎందుకంటే మనం చూసిన కర్ణుడి దగ్గర శల్యుడు ఉండి ఎప్పటికీ నీతో కాదయ్యా, అర్జునుడు ఏమో గెలిపిస్తావు, నువ్వు అర్జునుతో పోరాటం నీ వల్ల కాదు, నీతో కాదని వాడు శల్యుడు. వాడు సారథి అనేవాడు ఏం చేయాలి? కృష్ణుడు లాగే చేసుకోవాలి. అర్జునుడు ఓడిపోతానంటే కూడా లేదు నువ్వు గెలుస్తావయ్యా, నీకు అవసరమైతే విశ్వరూపం చూపిస్తా అని చెప్పి ఆయనను నిలబెట్టి మళ్ళీ పట్టుకో, నువ్వు నీ విల్లంబులు పట్టుకొని యుద్ధం చేయి, వాడు లేదు వీడు లేదు, నువ్వు చచ్చేది లేదు, వాడు చచ్చేది లేదు, నువ్వు చంపేటోని కాదు, వాడు చచ్చినోడు కాదు, మొత్తం చేసేదంతా నేను, నువ్వు పట్టుకో, నువ్వు పని చేయి అని అట్లా కర్తవ్య దీక్షని చెప్పగలిగిన వాడు కదా సారథి. కానీ శల్యుడు ఏం చేస్తాడు? తెల్లారైతే మాట అంటుంటాడు. కర్ణుడు పొరపాటున బాణం ఇద్దామనేసరికి ఈ బాణం నీకు పనిచేయదు, నువ్వు అప్పుడు శాపం మందు నువ్వు చూసినావా, ఆ శాపం ఇప్పుడు పనిచేస్తుంది, నీకు ఈ బాణం పనిచేయదు. అట్లాంటి వాడు అంటే ఎప్పటికీ డిస్కరేజింగ్ చేసే వాడి దగ్గర ఉండి కర్ణుడు గెలవాలి, ఎంత కష్టం చెప్పండి. ఇప్పుడు సినిమాలు తీసే ప్రతి ఒక్కడు ఒక కర్ణుడు, మన చుట్టూ ఒక్క శల్యుడు కాదు, 100 మంది శల్యుడు. కాబట్టి పాయింట్ మీకు అర్థమైందో కాలేదో కానీ 100 మంది శల్యులను తట్టుకొని నిలబడి లక్ష్యం కోసం నిద్ర లేక నిప్పు లేక ఒక కలగంటాడు.
వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర చెప్పొస్తారు పాపం, జేబులలో డబ్బులు పెట్టుకొని రాడు, కళలు పెట్టుకొని వస్తాడు. ఒక కళ, ఏం కళ? నేను సినిమా తీస్తాను. అరే నాకు మస్తు సినిమాలు అంటే మస్తు ఇష్టం, నేను సినిమాలు తీస్తాను, నా సినిమాని తీస్తాను, నా సినిమా ఒకసారి చూపిస్తా అని. ఇక్కడ ఎన్ని కష్టాలు పడతావు, తింటాడా తినడా, ఉన్నదా లేదా, చెప్పులు ఉన్నాయా లేవా, ఎన్ని చుట్టూ తిరిగాడు, ఎక్కడ తిరిగాడు, ఏమున్నాడు, ఇవన్నీ ఇన్ని భరిస్తాడు ఒక్క సినిమా కోసం, ఒక్క స్వప్నం కోసం, ఒక్క కళ కోసం. ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు, ఇందులో చాలా మంది ఉన్నారు. సో ఆల్ ద టైమ్ ఐఎమ్ డీలింగ్ విత్ దీస్ పీపుల్ ఫర్ ద లాస్ట్ 6 years. నేను ఇలాంటి స్వప్నాలని జేబులో వేసుకొని వచ్చిన వాళ్ళని ఒక్క అడ్డ బయట చేయాలని ప్రిపేర్ చేయడం. ఇక్కడ మేము ఖచ్చితంగా ఇన్సూర్ చేస్తున్నాం సార్, 100% పక్కా. మీకు ఒకటి మాత్రం ఖచ్చితంగా పక్కా ఇన్సూరెన్స్. నేను చెప్పేశాను ఆల్రెడీ, విజయేంద్ర ప్రసాద్ గారితో చెప్పాను, మొత్తం సంకల్ప్ రెడ్డికి, సందీప్ రెడ్డికి, అందరికి చెప్పాను, ఈవెన్ తరుణ్ భాస్కర్ కూడా. నేను నీకు తెలుగు సినిమాకు 15 మంది ఎక్సలెంట్ డైరెక్టర్స్ ని ఇస్తాను ఇక్కడి నుంచి అని చెప్పాను. ఇప్పటికి 9 మంది అయింది సార్. కరోనా రాకపోతే 15 మంది కోటా నిండిపోయేది. సో అక్కడ ఒకటి పెట్టాం, అక్కడ పెట్టేస్తాం అన్నాడు బయట జయరాజ్ అక్కడ పక్కన. కొత్త డైరెక్టర్ మేము ఈ మధ్య మళ్ళీ పెట్టలేదు, కొత్త చాలా మంది డైరెక్టర్స్ మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు వచ్చారు. దొరసాని సినిమా డైరెక్టర్ ఆయన, కేవీఆర్ మహేంద్ర. సో ఆయన మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకా చాలా మంది, ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఉదయ్ గుర్రాల, మొన్న మీరు చూసారు మెయిల్ అనే సినిమా. సో హీ హాస్ బీన్ అసోసియేటెడ్ విత్ us. ఈవెన్ తరుణ్ భాస్కర్. సో ఇక్కడి నుంచి వచ్చిన అతనే, అంటే అంతకుముందు సినిమాలు చేశారు, వాళ్ళు చూశారు, కానీ మనతో అసోసియేట్ అయి ఉండి ఇక్కడి నుంచి ఒక ఆల్టర్నేటివ్ సినిమా, ఒక నేటివ్ సినిమా, ఒక గేమ్ చేంజింగ్ సినిమా. అంటే రొటీన్ సినిమా కాదు, మళ్ళీ వాళ్ళు అయ్యే చంపితే మనవడు వచ్చి పగ తెచ్చుకొని 3 గంటలలో సుమోలు లేపి అటుపక్క లేపి ఈ మధ్యలో ఒక బాతు బత్తాయిలు ఇంకేదో పెట్టి ఇట్లాంటి కాదు, ఒక హ్యూమన్ రిలేషన్స్ ఉండే సినిమా, మనందరినీ కదిలించగలిగిన సినిమా. సినిమా ఈజ్ వాస్ట్. ఎంత అద్భుతం సినిమా. సినిమాని ఆర్ట్గా చూడడం. చాలా మంది ఇంకొకటి కూడా బ్రదర్, మీరు దయచేసి ఏంటంటే సినిమా ప్యాషన్ అని మాత్రం ఎక్కడ అనకండి సార్. చాలా మంది ఏం చెప్తారంటే నాకు సినిమా అంటే ప్యాషన్. ప్యాషన్ అంటే ఏంటండి? ప్యాషన్ అంటే మోహం. మోహంలో ఏం చేస్తారు? కన్ను మిన్ను కానకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ప్యాషన్ అనకండి సార్. పి తర్వాత చాలా పదాలు ఉన్నాయి. పి స్టాండ్స్ ఫర్ ప్యాషన్, క్యూ స్టాండ్స్ ఫర్ క్వెస్ట్, ఒక అన్వేషణ. సినిమా అంటే ఒక అన్వేషణ. అండ్ ఆర్ చెప్పండి ఎప్పుడైనా వీలుంటే, దయచేసి ఎప్పుడైనా ఎవరైనా అడిగితే, మీరు రేపు 1 hour అదర్ డే యూ విల్ డెఫినెట్లీ, మిమ్మల్ని ఇంటర్వ్యూ వెతుక్కుంటే ఎవరో ఒకరు వస్తారు. ఆ వచ్చినప్పుడు చెప్పండి నాకు సినిమా అంటే ప్యాషన్ కాదు సార్, సినిమా అంటే రెస్పెక్ట్ అని చెప్పండి. రెస్పెక్ట్ అయితే ఏం చేస్తారు తెలుసా? సినిమాని అమ్మలాగా చూసుకుంటారు. ప్యాషన్ అయితే ఏం చేస్తారు తెలుసా? నేను చెప్పాను, మీరే కాలిని పూజించండి. సో మన ప్యాషన్ వద్దు బాస్. సినిమా అంటే రెస్పెక్ట్. సినిమా ఈజ్ ఆర్ట్, వండర్ఫుల్ ఆర్ట్. ఎక్కడి నుంచి ఎక్కడికి నువ్వు జేమ్స్ కెమెరాన్ నుంచి మొదలుకొని, క్రిస్టఫర్ నోలన్ నుంచి మొదలుకొని, యూజిన్ ఐజెన్స్టీన్, ఎంతమంది, సత్యజిత్ రాయలు, అరవిందన్లు, గిరీష్ కాస్తరవల్లిలు, వీరసింగరావులు, వీళ్ళంతా అంటే ఎంత, గౌతమ్ ఘోష్, ఎంత అద్భుతాలు. అడూరు గోపాలకృష్ణ చూడండి ఒకసారి సినిమాలు. జీతు జోసెఫ్ మొన్న లేటెస్ట్ దృశ్యం, ఎంత అద్భుతాలు వాళ్ళు కదా. గోవింద నిహలాని ఎంత అద్భుతాలు చేశారు. సినిమా రెస్పెక్ట్గా చూస్తారు. సో మన సినిమా రెస్పెక్ట్గా చూస్తే అద్భుతాలు చేస్తాం. ప్యాషన్గా చూస్తే ఇంకా మన రొటీన్, మన ఓకే ఇక అదంతా మీకే వదిలేస్తుంది. సో అందుకని నా రిక్వెస్ట్ అనేది మీరు అనొచ్చు. సో ఈ సినిమాల గురించి ఈయనకు మాట్లాడే నా గురించి ఎక్కువ తెలియదు కనుక, బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్గా నాకు 2 సార్లు నంది అవార్డ్స్. చాలా సినిమాల స్టోరీ డెవలప్మెంట్లో, సీనిక్ ఆర్డర్ నుంచి మొదలుకొని లైన్ ఆర్డర్ వరకు, దాంట్లో ఉండే చాలా సినిమాలకి నేనున్నా. ఇంకా ఏంటంటే చాలా సినిమాలు అయిన తర్వాత ఎడిట్ టేబుల్ దగ్గర ఇంకా డిఐ కూడా చేయకుండా, విఎఫ్ఎక్స్ కూడా చేయని టైంలో కూడా ఒరిజినల్స్ అన్ని చూసి, ఈవెన్ సీన్కి ఆర్డర్ మార్చి సీన్లని లేపేసి నిర్దాక్షిణ్యంగా కట్ చేసి చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చాలా సినిమాలు, 1 సినిమా 2 సినిమా అంటే చాలా సినిమా. సో వాళ్ళ నమ్మకం అది, అంటే హరికృష్ణ చెప్తే దట్ ఈస్ అ బ్రాండ్, అది బాగుంటుంది, కరెక్ట్ సజెషన్ చేస్తాను. అండ్
సినిమా అంటే నాకు కూడా ఇష్టం. సినిమా అంటే I do have a trait of making more than 150 documentaries. నేను స్క్రిప్ట్ రైటర్, నేనే రైటర్ని, నేనే డైరెక్టర్గా 150 పైన డాక్యుమెంటరీస్ చేసింది. తర్వాత ఇండియన్ సినిమా హిస్టరీ మీద, వరల్డ్ సినిమా హిస్టరీ మీద బహుశా భారతదేశం మొత్తంగా ఒక టాప్ 10 పర్సనాలిటీస్ ఎవరైనా ఉంటే, కమాండింగ్ పర్సనాలిటీస్ ఉంటే ఐ విల్ బి వన్ అమాంగ్ దెమ్. సో ఇంకా విజేంద్ర ప్రసాద్ గారు కూడా నా దగ్గరికి ఎప్పటికీ వస్తుంటారు. మొన్న ఒక 3 రోజుల క్రితమే వచ్చారు, కొత్త సినిమాస్. అది కానీ ఐ డోంట్ వాంట్ రివీల్ దట్ స్టోరీ. సో ఆ కొత్త సినిమాస్ డిస్కషన్. సో ఇలాంటిది ఇంకా ఇవన్నీ చూస్తున్నాం కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటివి బృహస్పతి అవార్డ్స్ లాంటివి మనకు ఎంకరేజింగ్ ఉంటుంది. కొత్తగా ఆలోచిద్దాం సార్, దానికంటే ముందు బాగా చదువుదాం. ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మంచి ఫిల్మ్ మేకర్ కావాలంటే ఫస్ట్ థింగ్ యూ మస్ట్ బికమ్ ఎ వండర్ఫుల్ రీడర్. బాగా చదవాలి, మస్తు చదవాలి. ఎంత మస్తు చదివితే అంత మంచి ఫిల్మ్ మేకర్ అవ్వాలి. ఎందుకంటే చెప్తాను, ఒక చిన్న లాజిక్ కంప్లీట్ చేస్తాను. అక్షరాల వెంట చదివేటప్పుడు మీ ఇమాజినేషన్ని ఓపెన్ చేస్తారు, మీ క్రియేటివ్ టాలెంట్ని ఓపెన్ చేస్తారు. అదే నిజంగా సినిమా చూసేటప్పుడు మీరు ఉండదు, ఇక మీరు జస్ట్ ప్యాసివ్ వ్యూయర్. దాంట్లో ప్రతిదీ రెస్ట్రిక్టెడ్ అయిపోయింది, నువ్వు ఊహించడానికి లేదు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలుసుకున్నారు, ప్రేమలో పడ్డారు, ఇది ఒక లైన్ ఉందనుకో, ఆ లైన్ నువ్వు ఎన్నైనా ఊహించుకోవచ్చు. ఎట్లా ఊహించుకోవడం నీ ఇష్టం. నువ్వు బ్యాక్గ్రౌండ్ ట్యాంక్ బండ్ పెట్టుకుంటావా, నువ్వు లేకపోతే గచ్చిబౌలి పెట్టుకుంటావా, లేకపోతే మీ ఊళ్ళో పెట్టుకుంటావా, మీ ఇంటి వెనక పెట్టుకుంటావా, ఇంటి ముందర పెట్టుకుంటావా, దట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ ఇమాజినేషన్, క్రియేటివిటీ అండ్ నీ ఊహ వదిలేస్తుంది. అదే సినిమా చూసేటప్పుడు ఏమైపోయింది, ఖచ్చితంగా గచ్చిబౌలి దగ్గర అంటే గచ్చిబౌలే అయిపోయింది, రెస్ట్రిక్ట్ అయిపోయింది. నీకు చూడడానికి లేదు, విజువల్ చేయడానికి లేదు, నువ్వు క్రియేట్ చేయడానికి లేదు. యు ఆర్ జస్ట్ ప్యాసివ్ వ్యూయర్. నువ్వు ఒక ప్యాసివ్ గా చూసే ప్రేక్షకుడికి మాత్రమే, ఇమాజినేషన్ ఛాన్స్ లేదు. కానీ ఇట్ ఇస్ ద కేస్ విత్ ఎ బుక్, నావెల్, అమీష్ త్రిపాఠి నావెల్, ఇమ్మర్టల్స్ ఆఫ్ మెలూహా, ఆర్ రూట్స్, అలెక్స్ హేలీ రూట్స్ తీసుకోండి ఒకసారి. మీరు ఊహిస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అలెక్స్ హేలీ రూట్స్ అనే ఒక నవల్ రాశారు. దాంట్లో ఫస్ట్ ఏముంటుందంటే, చాలా మస్తు హైట్ ఉంటాడు ఆయన, బాగుంటాడు, తెల్లగా ఉంటాడు, బాగుంటాడు, మస్తు ఉంటాడు. అమెరికన్ స్టోరీ, బాగుంటాడు. వెంట్రుకలు మాత్రం గుంగురాలు ఉంటాయి, అంటే గుంగురాల వెంట్రుకలు ఉంటాయి. వాళ్ళ స్కూల్లో ఎప్పటికంటారు అన్నట్టు, వాడిని కొంచెం అదంటుంటారు, ఏరా అని ఈ వెంట్రుకలు ఇస్తున్నాయని కొంచెం చిడాయిస్తుంటారు ఫ్రెండ్స్ అంతా. లాస్ట్కి అయిన తర్వాత, కొద్దిసేపు అయిన తర్వాత వానికి ఫస్ట్ ఒక రోజు మంచి పర్లేదు అట్లా ఉంటాడు. కానీ కొద్ది రోజుల తర్వాత వానికి అనుమానం వస్తుంది, ఏది నా వెంట్రుకలు ఎందుకు ఇట్లా, మిగతా మా వాళ్ళందరి గోల్డ్ హెయిర్ లాగుంటే నా ఒక్కరి వెంట్రుక నల్లగా ఇట్లా ఎందుకునేది వాటికి డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి ఫస్ట్ డౌట్ రాగానే వాడు ఇంటి చూసేసరికి ఏం కనబడితే వాళ్ళ అమ్మ కనబడుతుంది, వాళ్ళ అమ్మ మీద అనుమానం వస్తుంది. అంటే నేను చాలా కలుక్కిగా చెప్తున్నా, చాలా చాలా గుండెని తట్టే స్టోరీ. అమ్మ మీద అనుమానం వస్తే ఏం చేస్తారంటే, ఇక వాడు మొదలెడతాడు, ఏంటి అసలు నా ఈ వెంట్రుకలు ఇట్లా ఉండడానికి కారణం ఏంటి? నేను తెల్లగున్న మొత్తం, మా ఇంట్లో అందరు తెల్ల, అమ్మ తెల్లగానే ఉంది, నాన్న తెల్లగానే ఉన్నాడు, అందరు తెల్లగానే ఉన్నాడు, మా తాత ముత్తాత అందరు తెల్లగానే ఉన్నారు, కానీ నా వెంట్రుకలు ఇట్లా ఎందుకున్నాయి? అక్కడ మొదలైతే కథ అమెరికన్ జాతి 200 సంవత్సరాల చరిత్ర చెప్తారు. 7 తరాల వెనక్కి వెళ్తే, ఇక నేను మధ్యలో ఇదంతా చెప్పట్లేదు, మీరు ఊహించుకోండి. ఇక మీరు స్టోరీ రైటర్స్ కనుక, స్క్రిప్ట్ రైటర్స్ కనుక, స్క్రీన్ ప్లే రైటర్స్ కనుక ఒక చాలా మంది ఉంటారు కనుక మీరు ఊహించుకోండి, దాన్ని ఎట్లా ఫిల్ చేస్తారో ఫిల్ చేయండి. కుంటా కింటే అనే వాడు ఉంటాడు. 400 సంవత్సరాల క్రితం ఈ కథ జరగడం 1970s లో జరిగితే, 400 సంవత్సరాల క్రితం కుంటా కింటే అనే ఆఫ్రికాలో నిగ్రోలు, ఆ నిగ్రోని అప్పుడే కరెక్ట్ గా, అంటే యూరోప్ లో జాగ్రఫికల్ డిస్కవరీ జరిగి ఆఫ్రికా అనే ఖండం కనుక్కునబడి 1498లో వాస్కోడి గామా అంటాడు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కునే నేపథ్యంలో ఆ ఆఫ్రికా ఖండాన్ని కనుక్కున్న తర్వాత 1492లో కొలంబస్ అంటాడు అమెరికాని కనుక్కున్న తర్వాత, అమెరికా వెస్పూసి అంటాడు ఆ అమెరికా ఖండానికి అమెరికా అని పేరు పెట్టిన తర్వాత, యూరోప్ లో ఉండే ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా అక్కడ పోయి వలసలు స్థాపించి ఉన్న టైంలో కాఫీ టీ ఎస్టేట్స్ ని పెట్టారు అమెరికాలో. పెడుతున్నప్పుడు వాళ్ళు మ్యాన్ పవర్ కావాలంటే ఎవరు లేడు. అప్పుడు ఏం చేశారంటే, ఆఫ్రికా కొత్తగా కనుక్కునబడ్డ ఖండం, ఆఫ్రికాలో అందరు నల్లగా ఉన్నారు, మొత్తం పిగ్మీల్ లాగా, చిన్న పొట్టిగా పొడవుగా అందరు గమ్మత్తు ఉన్నారు. మనం కదా ఊళ్ళల్లో జల్లికట్టు సినిమాలో దాన్ని పడతారు చూసిలా, జల్లికట్టు సినిమాలో దున్నపోతుని పడతారు, ఊరంతా తిరుగుతుంది. సేమ్ అట్లనే మనుషుల వెంట వలలేసి పట్టుకొని పడవల్లో ఎక్కించి
వాళ్ళని ఆఫ్రికా నుంచి అమెరికా వరకు తీసుకొచ్చి వాళ్ళని జంతువుల్లాగా ఒక స్లమ్స్ గెట్టో అంటారు, దాన్ని గెట్టో అంటారు వాళ్ళకి. ఆ గెట్టోలో పెట్టి సాయంత్రం కాగానే గొలుసులేసి బంధించడం. మనం కదా సేమ్ మన ఎద్దులను చేస్తాం కదా, ఆవులను బర్రెలను ఎద్దులను చేస్తాం కదా, పొద్దంతా దాంతో ఈ పొలం అంతా దున్నించుకుంటాం. తర్వాత తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఏం చేస్తాం, గొలుసు కట్టేసి తాడు కాడ కట్టేసి కొట్టంలో పెడతాం కదా. సేమ్ అంటే మనుషులందరినీ, ఆఫ్రికన్ నీగ్రోస్ అందరినీ అక్కడ పెడతాం. సో అలాంటి నీగ్రోస్ తర్వాత ఇక మొత్తం ఈ 400 సంవత్సరాల చరిత్రలో, అంటే మళ్ళీ అబ్రహాం లింకన్ వచ్చిన తర్వాత 16th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఆ బానిసత్వాన్ని నిషేధించిన తర్వాత వాళ్ళు విముక్తి అయిన తర్వాత జరిగిన కథ. అలా అంతా అంటే 400 సంవత్సరాల కథ. అయితే వాడి వెంట్రుకలు అట్లా నల్లగా ఉండడానికి ఒక 400 సంవత్సరాల కథ వెనక్కి వెళ్తే అమెరికన్ చరిత్ర అంతా వస్తుంది. సో ఇదంతా మీ మధ్యలో మీరు ఎన్నైనా చేసుకోవచ్చు ఇక్కడ. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, చదవండి సార్ బాగా. మీరు ఫిల్మ్ మేకర్ కావాలంటే ఫస్ట్ బాగా చదవండి, చూడటం కంటే చదవండి. చదవడం వల్ల ఏమవుతుందంటే ఇమాజినేషన్, మీరు క్రియేటివ్గా రీడింగ్ ద లైన్స్ కాదు, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అండ్ రీడింగ్ బియాండ్ ద లైన్స్. ఆ బియాండ్ ద లైన్స్లో ఏమొస్తుందంటే మీ ఇమాజినేషన్ వస్తుంది, ఆ సీన్ ఎట్లా పండిస్తే బాగుంటుందని తెలుస్తుంది. సో అందుకని మీ అందరికీ ఇక్కడ నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు, మా తమ్ముడు ఆదేశ్ రవి, మనకు అప్పుడు మొత్తం కరోనా టైంలో మనందరి గుండెల్ని ఒక్కసారి కదిలించి కుదిపి ఏం బతుకు అనుకుంటూ మనందరినీ ఒక లాంటి ఒక సంవేదనలోకి తీసుకెళ్లిన అద్భుతమైన గాయకుడు, రచయిత, మంచి మ్యూజిక్ కోఆర్డినేటర్, మ్యూజిక్ అరేంజర్, సౌండ్ ఇంజనీర్ తను. సో అట్లాగే ఇక్కడ చెల్లి స్వప్నం ఉంది, నాకు తెలిసిన అమ్మాయి, మంచి నటి, చాలా చక్కని నటి, అద్భుతంగా నటించింది. ఎడారి స్వప్నం నుంచి తెలుసు నాకు. మహేష్ కత్తి డైరెక్షన్లో ఎడారి స్వప్నం అని ఒక అద్భుతమైన కథని షార్ట్ ఫిల్మ్ కనిపిస్తారు. సో అలాగే చాలా మంది ఇంకా ఉన్నారు మన మిత్రులంతా, వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే లోహిత్ గారు అయితే మాకు చాలా క్లోజ్ గారు, వీళ్ళ అన్నయ్య మేము సేమ్ ఉద్యోగం చేశాము వరంగల్లో. అండ్ లోహిత్ మీకు తెలుసుగా, మంచి నటుడు, దర్శకుడు, యాంకరు, ఎన్ని ఒక్కటా రెండా, మళ్ళీ మిమిక్రీ ఆర్టిస్టు నేరళ వేణుమాధవ్ గారి శిష్య పరంపరను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నవారు. సో ఇలాంటి మీ అందరితో ఈరోజు కలుసుకోవడం సంతోషంగా భావిస్తూ, అలాగే మిత్రులందరికీ థ్యాంక్స్. అండ్ బృహస్పతి షార్ట్ ఫిల్మ్ అందరికీ ఇక కనకవ్వ గురించి ఒక్క మాట చెప్తాను. కనకవ్వ, నిన్ను ఫస్ట్ తీసుకెళ్ళింది ఎవరు? రాజ్భవన్కి తీసుకెళ్ళింది ఎవరు? రాజ్భవన్కి లాస్ట్ ఇయర్ మార్చి 4వ తారీఖు ఎందుకంటే మైక్ టీవీలో సతీష్, మేమందరం వెతుక్కొని ఫోక్ స్టూడియో అని పెట్టేసి వెతుక్కొని కనకవ్వని పట్టుకొని వచ్చి కనకవ్వ మైక్ టీవీలో చేసిన తర్వాత నేనే దానికి జడ్జి. తర్వాత కనకవ్వ పాటను విన్న గంగవ్వని ఫస్ట్ ఇక్కడ తీసుకొచ్చి గాజుల తండా నుంచి ఇదే వేదిక మీద అద్భుతమైన సన్మానం చేసిన తర్వాత ఇక మళ్ళీ ఇట్ ఈస్ రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఇది వాస్తు మంచిది సార్, రవీంద్ర భారతి వాస్తు. సో రెస్ట్ ఈజ్ హిస్టరీ. గంగవ్వని కూడా ఫస్ట్ తీసుకొచ్చింది మనమే, శ్రీకాంత్ని, గంగవ్వని అందరినీ. తర్వాత బిగ్ బాస్ తర్వాత అదంతా మీకు తెలుసు. కనకవ్వని కూడా తీసుకెళ్లి రాజ్భవన్లో తమిళిసై సౌందరరాజన్ గారు, గవర్నర్ గారు, హానరబుల్ గవర్నర్ గారు వారి చేత అవార్డు ఇప్పించాను. అక్కడ వేదిక మీద తన పాట కూడా పాడింది. మార్చి 4, 2020 లాస్ట్ ఇయర్. సో ఇది తెలంగాణ పని. ఎక్కడెక్కడ కనబడ్డ వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళంతా కూడా సమరసింహారెడ్డి అప్రోచ్ సార్, అంటే నా అప్రోచ్ అయితే సమరసింహారెడ్డి అప్రోచ్ మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా, మీ వంటింట్లోకి వచ్చా, ఎక్కడ ఇంత టాలెంట్ కనబడితే చాలు సార్, వెళ్ళడమే. మీరు మా దగ్గర రావడం కాదు, మేము మీ దగ్గర రావడమే. సో అలాంటి మీ అందరికీ రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. Thank you so much.